కొట్టొద్దండి, కొట్టొద్దండి. కొంచెం కూడా ఎథిక్స్ లేవా నీకు? డబ్బు కోసం ఎంతకైనా దిగజారుతావా? ఆడపిల్ల జీవితం నాశనం చేయాలని చూస్తావా? చెప్పరా. ఏంటి గొడవ? తెలీదండి, ఆన్లైన్ సెంటర్ వాడిని ఎవరు ఆడపిల్ల విషయంలో తప్పు చేశాడని ఒక అతను కొడుతున్నాడు. రోజా, నువ్వేంటి ఇక్కడున్నావు? దేని గురించి గొడవ? నీ ఫోన్ ఏంటి స్విచ్ ఆఫ్ వస్తుంది? ఎన్నిసార్లు ట్రై చేశానో తెలుసా? ఎందుకే? ఎందుకంటే ఈ గొడవ జరిగేది ఎవరి గురించి అనుకుంటున్నావు? నీ గురించే. నా గురించా? నాకు సంబంధం లేకుండా నా గురించి గొడవేంటి? నువ్వే చూడు. నీలాంటి వాడిని కొట్టడం కాదురా, కోసి కారం పెట్టాలి. అతనెవరు? రాజు అతన్ని ఎందుకు కొడుతున్నాడు? నీ పరువు వీధులు పాలు అవ్వకూడదని రాజీవ్ ఆన్లైన్ సెంటర్ ఓనర్ని కొడుతున్నాడు. అసలే కన్ఫ్యూజన్ లో ఉంటే ఇంకా కన్ఫ్యూజ్ చేస్తావేంటి? అసలు విషయం ఏంటో నాకు అర్థమయ్యేలా చెప్పు. ఆ రోజు నువ్వు రాజీవ్ ఒకే రూమ్ నుంచి బయటికి వచ్చాక జరిగిన గొడవంతా వీడియో తీశాడు. ఆ వీడియోని సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేద్దామని ప్లాన్ చేస్తే అది రాజీవ్కి తెలిసి దాన్ని ఆపమని కొడుతున్నాడు. ఆ గొడవ రిలీజ్ చేస్తే వాడికేంటి లాభం? జనాలకి ఎంటర్టైన్మెంట్ వస్తుంది, వీడికి మనీ వస్తుంది. డబ్బు కోసం మరి ఇంత నీచమైన పని చేస్తారా? వీడియో అప్లోడ్ చేయొద్దని నీకు చెప్పాను కదరా, మనీ కూడా ఇచ్చాను కదా, అయినా ఎందుకురా ఆన్లైన్లో పెట్టేలా చేసావు? మీరిచ్చిన దానికన్నా ఆన్లైన్లో పెడితే డబ్బులు ఎక్కువ వస్తాయని పెట్టాలనుకున్నాను సార్. నీతి లేని కుక్క. సార్ సార్ సార్, వీడిని కొట్టి అనవసరంగా మీరెందుకు సార్ బ్లేమ్ అవుతారు? నాకు వదిలేండి సార్, నేను చూసుకుంటాను. మళ్ళీ వీడియో అప్లోడ్ చేస్తారా? సార్, సిచ్యువేషన్ అక్కడ దాకా రాదు సార్, నేను చూసుకుంటాను సార్. రే పదరా. అన్నా, ఇదే ఆ డిస్క్. ఆ రోజు ఫుటేజ్ అంతా దీంట్లోనే ఉంది. నా జ్యోతి లైఫ్ స్పాయిల్ చేస్తుంటే చూస్తూ నేనెందుకు ఊరుకుంటానురా? అడవిలో వేటాడే మృగాలకైనా కాస్త నీతి ఉంటుందేమో కానీ సొసైటీలో ఉండే మనుషులు నీతి తప్పి మరీ దారుణంగా ప్రవర్తిస్తున్నారు. అరే, డబ్బే ప్రపంచమారా? మనుషుల మధ్య ఉండే ఎమోషన్స్ చచ్చిపోయా? మన ఇంట్లో ఆడపిల్లలు ఉండరా? కనీసం వాళ్ళని చూసైనా పరాయి ఆడపిల్లకి గౌరవం ఇవ్వాలి కదా. డబ్బు కోసం ఎలాంటి అడ్డదారులైనా తొక్కడానికి సిద్ధంగా ఉంటారు.
వీడియో ఆన్లైన్లో అప్లోడ్ చేయొద్దని నేను కూడా డబ్బులు ఇచ్చాను కదరా వాడికి. నాన్న గడ్డి తినే వెదవ కాకపోతే మళ్ళీ వీడియో అప్లోడ్ చేయడానికి రెడీ అయ్యాడు. విషయం తెలిసింది కాబట్టి సరిపోయింది, లేకపోతే ఈ వీడియో 10 మంది తలా 20 మందికి, ఆ 20 మంది తలా 100 మందికి పంపి పనులు మానేసి ఇదే పనైనట్టు, దీన్ని చూడకపోతే ప్రపంచం అంతం అయినట్టు దీన్నే చూస్తూ పైశాచిక ఆనందం పొందేవాళ్ళు. ఎప్పుడైనా జ్యోతి గారు రోడ్డు మీద కనిపిస్తే ఈ అమ్మాయి వీడియోనేరా మనం చూసేదని హేళన చేసేవారు. కొత్త విషయం కనిపెట్టినట్టు కాలర్ ఎగరేసేవాళ్ళు. రాను రాను మనుషుల్లో మానవత్వం మచ్చుకైనా కనిపించకుండా పోతుంది. అభిమానానికి ప్రేమలకి అర్థమే లేకుండా పోతుంది. సర్లే అన్న, అయిపోయింది అది అయిపోయిందిగా, ఫ్రస్ట్రేట్ అవ్వకు. ఫ్రస్ట్రేషన్ కాదురా, ఆవేదన. అవును జ్యోతి, రాజీవ్ గనక లేకపోతే ఆ వీడియో గ్యారంటీగా బయటికొచ్చేది. అప్పుడు నీ పరువు పోయేది, నీ పెళ్లి కూడా ఆగిపోయేది. దానివల్ల మీ అమ్మా నాన్న తలదించుకోవాల్సి వచ్చేది. బస్తీ జనాలకి ఎలాగో పని లేదు కాబట్టి పెళ్లి ఆగినందుకు నిన్ను నానా మాటలతో బాధ పెట్టేవాళ్ళు. మీకోసం ఇంత చేసిన మా అన్నకి థ్యాంక్స్ అని చెప్పొచ్చు కదండి. థ్యాంక్స్ అక్కర్లేదురా. నన్ను క్షమించానని ఒక్క మాట చెప్తే చాలు. ఇది కూడా మీ ప్లాన్ అయితే కాదు కదా? ప్రతిదీ అనుమానిస్తే కష్టం జ్యోతి గారు.